Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's class is Mathematics, LCM and HCF sums. ప్రీవియస్ క్లాస్లో కూడా మనం ఈ సమ్స్ చేసాం, కాకపోతే స్మాల్ నెంబర్స్ చేసాం. ఈరోజు క్లాస్లో బిగ్ నెంబర్స్ తీసుకుందాం. ఫస్ట్ సమ్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 158 and 200. మన క్లాస్లో చెప్పుకున్నాం కదా, 158, 200 ఎల్సిఎం అంటే డివిజన్ మెథడ్లో చెప్పుకున్నాము. ఫస్ట్ ఇలా రాసుకుని టేబుల్ ఫస్ట్ 2 టేబుల్ రెండిట్లోనే పోతుందిగా. డివిజిబిలిటీ రూల్స్లో కూడా నేర్చుకున్నాం. 8 0 ఉందంటే 1's ప్లేస్లో 2తో డివైడ్ అవుతుంది ఆ నెంబరు. బిగ్ నెంబర్స్ కదా, కొంచెం జాగ్రత్తగా చూడండి. 2 7s are 14. మనం డివిజన్ని డైరెక్ట్గా ఇక్కడ చేసేస్తున్నాం. ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. ఆ 1 + 8 18 అవుతుంది. 2 9s are 18. ఇంకా బిగ్ వచ్చేసరికి ఇంకా డివిజన్ ఫార్మేట్లో రాసుకుని ఇంకా అలా చేయమన్నాడు. క్లాసెస్ పెరుగుతున్న కొద్దికి ఇలా చేసేస్తాం డైరెక్ట్గా. మళ్ళీ 158ని డివిజన్ ఫార్మేట్లో రాసుకుని మరి అలా చేయకరు, ఇలా కూడా నేర్చేసుకోవచ్చు. 15 ఉంది మనకి. 2 7s are 14 అంటే రిమైండర్ అక్కడ 1 ఉంది. 18. 2 9s are 18. నెక్స్ట్ 200. 2 1s are 2 అయిపోయింది. ఇంకా ఈ జీరోస్ అన్నీ అలా తీసేసుకోవడం. 2 1s are 2, రిమైండర్ ఇంకా జీరోస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ 2 డివైడ్ అవుతుంది. ఇక్కడ 0 ఉంది 1's ప్లేస్లో, ఓకే. కానీ ఇది 9 ఉంది కదా, 9 ఉంటే 2 డివైడ్ అవ్వదు. ఇది డివైడ్ అవుతుంది కాబట్టి ఇది తీసుకుందాం. 79 యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. 2 5s are 10. నెక్స్ట్ ఇంకెంత ఉంది? 0 రాసేసుకుందాం. నెక్స్ట్ అగైన్ 2, ఇది డివైడ్ అవుతుంది కానీ ఇది డివైడ్ అవ్వదు. 79 అలాగే రాసేసుకుందాం. 2 2s are 4. ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 1 1 0 10 అవుతుంది. 2 5s are 10. ఇప్పుడు ఈ 79లో ఏమైనా పోతుందా? ఇంకా 3 పోతుందా లేదో చూద్దాం. 7 + 9 16, 1 + 6 7. 3 డివిజిబిలిటీ రూల్. ఇది 3 పోదు, దీనిలో 3 పోదు కాబట్టి 5కి వెళ్దాం. 5 దీనిలో 5 5s are 25 కాబట్టి 79 5 5s are 25 అంతే. 79లో ఏది పోదు. ఇక 79 ప్రైమ్ నెంబర్, ఇంకే టేబుల్ పోదు, అంతే. ఇక్కడతో ఆపేయచ్చు, కావాలంటే ఈ స్టెప్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ 5 తీసుకుని 5 79 యాజ్ ఇట్ ఈజ్. 5 1s are 5, ఇక్కడతో ఆపేసేయచ్చు, కాబట్టి ఇదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్సిఎం అంటే అనుకున్నాం కదా, ఇవన్నీ రాసుకోవటం అంతే. 2 × 2 × 2 × 5 × 5 × 79. ఇవన్నీ మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు 2 2s are 4, 4 2s are 8, 8 5s are 40, 40 5s are 200. ఎప్పుడైనా 0 వచ్చిందంటే మనం మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆ 0ని తీసేయండి. 5 4s are 20. నెక్స్ట్ ఆ 0 ఉంది కదా, అది ఇలా రాసేసుకోవటమే అంతే. మళ్ళీ దీని కూడా 5 0s are 0 అలా అనుకోకర్లేదు. ఎప్పుడైనా 0తో మల్టిప్లై చేసుకునేటప్పుడు అది లేదనుకుని ఫస్ట్ మిగతా డిజిట్స్ అన్ని మల్టిప్లై చేసేసుకుని లాస్ట్లో ఒక 0 యాడ్ చేసేస్తే సేమ్ అంతే వస్తుంది, అంతే. నెక్స్ట్ దిస్ 200 × 79, 200 × 79 రాసుకోవాలి. ఇప్పుడు 200తో మొత్తం మల్టిప్లై చేయగలి 79, జస్ట్ 2తో ఒక్కదాంతో మల్టిప్లై చేయండి. 2 9s are 18, 2 7s are 14 + 1 15, 158. ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. ఈ 2 జీరోస్ దాని పక్కన పెట్టేసుకోవడం అంతే. ఇప్పుడు 200తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఫస్ట్ 0తో మల్టిప్లై చేయటం, మళ్ళీ 0తో మల్టిప్లై చేయటం. మొన్న మల్టిప్లికేషన్స్ క్లాసులు నేర్చుకున్నాం కదా, డిజిట్స్ అయితే అలాగే చేసేవాళ్ళం. అప్పుడు 3 స్టెప్స్ వస్తాయి. ఈ 3 స్టెప్స్ వచ్చాక అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా. డిజిట్స్ అయితే అలా చేస్తాం, జీరోస్ అయితే ఇంకా అలా చేసుకోకర్లేదు. జస్ట్ నెంబర్స్ తీసుకుంటే చాలు. మనకు వచ్చిన ఆన్సర్ పక్కన ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ రాసేసుకోవడం. ఇప్పుడు సింపుల్గా అయిపోయింది, చూసుకోండి. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 15,800. వాట్ ఈస్ ద ఎల్సిఎం? 15,800. పెద్ద నెంబర్స్ కదా వస్తుంది. మరి ఇది 79 ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి, అదే ఇంకే నెంబర్ అయినా వస్తే మనం డివైడ్ చేసుకునే వాళ్ళు స్మాల్ నెంబర్స్ అయ్యాయి. మరి జీసీఎఫ్ మొన్న ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఒకే ఒక్క స్టెప్లో
2 డివైడ్ చేస్తుంది. మిగతా అన్నిట్లో 2 డివైడ్ చేయలేదుగా. ఇక్కడ 2 ఒకటే 2 నెంబర్స్ని డివైడ్ చేస్తుంది. ఈ స్టెప్లో డివైడ్ చేయలేదు, ఈ స్టెప్లో 5 డివైడ్ చేయలేదు, ఇక్కడ 5 డివైడ్ చేయలేదు. మరి జీసీఎఫ్ ఏమవుతుంది? ఏదైతే 2 నెంబర్స్ని డివైడ్ చేస్తుందో అదొక్కటే మనకి జీసీఎఫ్ అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు జీసీఎఫ్ ఏమైంది? 2 అయ్యింది. ఇంకో మెథడ్ కూడా చెప్పుకున్నాం జీసీఎఫ్కి, అది కూడా చూడండి. అప్పుడు కూడా మనకి అదే వస్తుంది. ఏంటి నెంబర్స్? 158, 200. కంటిన్యూస్ డివిజన్ మెథడ్, దిస్ వన్. హౌ మెనీ టైమ్స్? 1 time, 158. సబ్ట్రాక్ట్ 10 - 8 2, 9 - 5 4. ఇక్కడ 1 ఉంది, 0. నెక్స్ట్ ఏమవుతుంది? డివైజర్ డివిడెండ్గా మారిపోతుంది. హౌ మెనీ టైమ్స్? 3 times. 3 2s are 6, 3 4s are 12. అదే 4 times తీసుకుంటే 4 4s are 16 అయిపోతుంది ఇక్కడ. అందుకని 3 times. మనం డివిజన్స్ చెప్పుకున్నప్పుడు డైరెక్ట్గానే చెప్పుకున్నాం. నెక్స్ట్ టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి ఇప్పుడు టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈచ్ స్టెప్కి చాలా టైం అయిపోద్ది. అందుకని డైరెక్ట్గా చెప్పానప్పుడు అక్కడ ఒక సమ్ము. మీకు ఆ క్లాసెస్ లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అవి కూడా చూడండి. 3 times అవుతుంది. 3 2s are 6, 3 4s are 12. రిమైండర్ 8 - 6 2, 5 - 2 3. నెక్స్ట్ ఈ 42 ఏమవుతుంది మనకి? డివిడెండ్ 1 time, 0 1. నెక్స్ట్ ఏమవుతుంది? డివిడెండ్ 32 అవుతుంది. 10 3s are 30. రిమైండర్ 2. ఇప్పుడు ఏమవుతుంది మనకి? డివిడెండ్ ప్రీవియస్ డివైజర్ ఏంటిది? 10. నెక్స్ట్ ఎంత? 2 5s are 10. ఎప్పుడు వచ్చింది మనకి? 0. 2తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది మనకి. అంటే మనకి జీసీఎఫ్ ఏమవుతుంది? ఎప్పుడు వచ్చింది? 0. 2తో డివైడ్ చేసినప్పుడు అప్పుడే అదే జీసీఎఫ్ అవుతుంది. జీసీఎఫ్ ఈజ్ 2. మనకి ఎల్సీఎం అడగకుండా ఓన్లీ ఫైండ్ ద జీసీఎఫ్ ఆఫ్ 158 200 అన్నారనుకోండి, ఇలా చేసేసుకోవచ్చు మనం. అదే 2 అడిగితే అలా చేసాం కాబట్టి సరిపోయింది. ఇంకా అంతే. ఒక ఎల్సీఎం చేస్తే మనకి ఎల్సీఎం వచ్చేసింది, జీసీఎఫ్ వచ్చేసింది. డైరెక్ట్గా అడిగితే ఇది కంటిన్యూస్ డివిజన్ మెథడ్, ఇది చేసేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సెకండ్ సమ్, ఫైండ్ ద ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 70, 110, 150. సొల్యూషన్ ఫస్ట్ ఇలా రాసేసుకోండి. నెక్స్ట్ 5 టేబుల్ ఈజీగా అన్నిట్లోనూ 0 ఉంది కదా, 1s ప్లస్లో 5 టేబుల్ తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. 5 1s are 5. రిమైండర్ ఎంత ఉంది? 7 కదా, ఇది 2 ఉంది. 2 0 20. 5 4s are 20. అంటే 5 14s are 70 అయిపోయింది. నెక్స్ట్ 110లో ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి. 5 2s are 10. రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. 1 0 10. అగైన్ 5 2s are 10. నెక్స్ట్ 15. 5 టేబుల్లో హౌ మెనీ టైమ్స్? 5 3s are 15. ఇంకా రిమైండర్ ఏం లేదు, అంటే ఈ 0 మిగిలింది కదా, ఈ 0 రాసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 5 టేబుల్లో ఈ 2 ఇదైతే ఓకే, కానీ 2 టేబుల్ తీసుకుందాం. 2 టేబుల్ అయితే అన్నీ డివైడ్ అవుతాయి. 2 7s are 14. 2 1s are 2, 2 1s are 2. ఓకే. నెక్స్ట్ 2 1s are 2. ఇంకెంత ఉంది? రిమైండర్ 1 ఉంది. 1 0 10. అంటే 2 5s are 10. నెక్స్ట్ 7 11 ప్రైమ్ నెంబర్స్. 15తో 3 డివైడ్ చేసుకోవచ్చు మనం. 7 యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటాం. 11 3 5s are 15. నెక్స్ట్ దీంతో ఆపేయచ్చు, కావాలంటే మళ్ళీ 5 తీసుకోండి, ఒక ఏదైనా ఒకటి. 7 11 5 1s are 5 అయిపోయింది. ఈ 2 ప్రైమ్ నెంబర్స్ కదా, ఇంకా అంతే. ఇప్పుడు ఎల్సీఎం ఏమవుతుంది? ఏమైనా రాసుకోవాలి. 5 into 2 into 3 into 5 into 7 into 11. ఈ నెంబర్స్ అన్ని 5 2 3 5 7 11. ఇప్పుడు మల్టిప్లై చేసుకుందాం. 5 2s are 10. 10 3s are 30. 35s are ఇందాక చెప్పుకున్నాం. 35s are ఎంత? 3 5s are 15. ఈ 0 ఉంది కదా, ఇది రాసేసుకోండి అంతే. నెక్స్ట్ 7తో మల్టిప్లై చేయాలి మనం. 15 7s are
కాబట్టి ఇలా చేసుకోండి, ఆ 0 వదిలేసేయచ్చు. 7 5s are 35, 7 1s are 7 + 3 10, 105. ఇంకా అయిపోయిందా మనకి? ఇంకా 11 ఉంది మనకి. ఈ 11 ఉంది, ఇక్కడ 0 వదిలేస్తాం, ఆ 0ని ఇక్కడ పెట్టుకోవాలి, 0 మర్చిపోకూడదు. ఇక ఈ 11 ఇప్పుడు డైరెక్ట్గా 11th అయినా చేసుకోవచ్చు, మీకు కష్టంగా ఉంటే ఈచ్ డిజిట్తో అయినా చేసుకుందాం. 1 0 0 0 1 5 1 0 1. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ రాసుకోకూడదు, 1 0 5 0 1. 1తో అంటే ఏం కష్టపడక్కర్లా. 0 5 5 1 1. వాట్ ఈస్ ద LCM? 11,550. మల్టిప్లికేషన్ అప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇదొక స్టెప్. ఇక్కడ మల్టిప్లై చేయటం సెకండ్ స్టెప్ అనమాట. 5 2s are 10, 10 3s are 30, 35s are 150. 0 పక్కన పెట్టేసి మల్టిప్లై చేసుకోమన్నారు కదా అని 5 3s are 15 చేసేసుకుని మళ్ళీ ఆ 0 మర్చిపోతే మొత్తం సమ్ అంతా రాంగ్ అయిపోద్ది. 150 ఇక్కడ వరకు చేస్తాం. నెక్స్ట్ 7తో మల్టిప్లై చేస్తాం, 0 అక్కర్లేదు, ఫస్ట్ 7తో మల్టిప్లై చేసుకుంటే 17 5s are 105, ఈ 0 రాసుకున్నాం. నెక్స్ట్ 11తో మల్టిప్లై చేయాలి, 11తో మల్టిప్లై చేస్తాం ఈచ్ డిజిట్. ఎంత వచ్చింది ఆన్సర్? 11,550. GCF ఎన్ని స్టెప్స్లో కామన్గా పోయినాయి? ఫస్ట్ స్టెప్లో 5 3 నెంబర్స్ని డివైడ్ చేసింది. నెక్స్ట్ 2 3 నెంబర్స్ని డివైడ్ చేసాం. ఇంకా ఈ స్టెప్ నుంచి అన్ని నెంబర్స్ డివైడ్ అయినాయి, ఏ డివైడ్ అవ్వాలి, ఒక్క 15 ఒకటే డివైడ్ అయింది. అందుకని ఏమవుతుంది ఇప్పుడు GCF? ఈ 2 నెంబర్సే అవుతాయి. అంటే 5 × 2. వాట్ ఈస్ ద GCF? 10. 10 ఈజ్ ద GCF. LCM ఈజ్ 11,550. పేర్లోనేమో లీస్ట్ అని ఉంటుంది, కానీ ఇదే బిగ్ నెంబర్ వస్తుంది. GCF గ్రేటెస్ట్ అని వస్తుంది, కానీ స్మాల్ నెంబర్ వస్తుంది. ఎప్పుడు GCF స్మాల్ ఉంటుంది, LCM బిగ్ నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు GCF కంటిన్యూస్ డివిజన్ మెథడ్ చేసినా మీకు 10 వస్తుంది, ఇంకా ప్రతి సమ్కే అక్కర్లేదు. LCM రెండు ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా చేసేస్తే సరిపోద్ది. ఓన్లీ GCF అడిగితే కంటిన్యూస్ డివిజన్ మెథడ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ సమ్. ఫైండ్ ద GCF ఆఫ్ 92,510. 92,510 డివిజన్ ఫార్మేట్లో రాసుకున్నాం. నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్ అయితే 6 9s are 54 అయిపోతుంది. నెక్స్ట్ 5 టైమ్స్ అయితే 5 9s are 45. దిస్ ఈజ్ ఓకే. 5 టైమ్స్ తీసుకుందాం. 5 2s are 10. ఇక్కడ రఫ్గా చూసుకోవడమే, ఫస్ట్ డిజిట్స్ చూసుకుని అప్పుడు ఫాలో అవ్వాలి. 6 9s తీసుకుంటే 54 అయిపోయింది, 5 టైమ్స్ తీసుకుంటాం. 5 2s are 10, 5 9s are 45 ప్లస్ నాకు 1 ఉంది కదా 46. రిమైండర్ 0. 11 - 6 5. ఇక్కడ ఏం లేదు, బారో అయిపోయింది. రిమైండర్ ఈజ్ 50. నెక్స్ట్ ఈ 92 తీసేసుకుంటాం. ఇక్కడ GCF అడిగారు కాబట్టి నేను కంటిన్యూస్ డివిజన్ మెథడ్లోకి వచ్చేయచ్చు డైరెక్ట్గా. LCM అడగలేదు మనకి, ఓన్లీ GCFే. ఇక్కడ ఎన్ని టైమ్స్? 1 టైం ఓన్లీ. 51s are 50. 2 టైమ్స్ అయితే 2 5s are 10 అయిపోతుంది కాబట్టి 1 టైమే తీసుకుంటాం ఇక్కడ. రిమైండర్ 2. 9 - 5 4. నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ ఏ నెంబర్ తీసుకోవాలి? లాస్ట్ డివైజర్ ఏంటిది? 50. హౌ మెనీ టైమ్స్? ఈజీగా తెలిసిపోతుంది. ఇది 42 50 అంటే 1 టైమే మనకి. రిమైండర్ 8. నెక్స్ట్ 42 డివిడెండ్. 8 5s are 40, 8 6s are 48. సో రిమైండర్ 2. వాట్ ఈస్ ద డివైజర్? 8. అది డివిడెండ్ అవుతుంది. నెక్స్ట్ 2 4s are 8. రిమైండర్ 0. ఇంకా అయిపోయింది, సమ్ అయిపోయింది. ఎప్పుడు వచ్చింది మనకి 0? 2తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? GCF కోషంట్ అవుతుందా లేకపోతే ఈ పెద్దది అవుతుందా? ఏమవుతుంది? ఎప్పుడైతే మనకి 0 వచ్చిందో ఆ స్టెప్ డివైజర్ మనకి GCF అవుతుంది. GCF ఈజ్ 2. ఫోర్త్ సమ్. ఫైండ్ ద GCF ఆఫ్ 513, 1134, 1215. అమ్మో బిగ్ నెంబర్స్ అని చెప్పి అనుకుంటున్నారా? ఏం అక్కర్లా. మ్యాథ్స్లో ఓన్లీ ప్రాసెస్ తెలిస్తే చాలు మనకి, ఇంకా ఎంత నెంబర్స్ ఇచ్చినా ఓకే. 6 డిజిట్స్ ఇచ్చినా మనకి ఏం బయలేదు, జస్ట్ అలా చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఎవరిలే కానీ చెప్తున్నాను, మనకి ప్రాసెస్ అంటే GCF అడిగారు కాబట్టి ఇంకా మనకి
కంటిన్యూస్ డివిజన్ మెథడ్ చేసేసుకుందాం. 1134 ఏం భయపడకల్లా, మనకి ప్రాసెస్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా టేబుల్ ఎన్ని టైమ్స్ చూసుకుంటే సరిపోయింది. 3 టైమ్స్ తీసుకుందామా, 3 5 సార్ 15 అయిపోతుంది. 2 టైమ్స్ తీసుకుందామా, 2 5 సార్ 10 సరిపోయింది. 1 టైం తీసుకోకూడదు, ఎందుకు మనకు ఉంది కాబట్టి. 3 డిజిట్స్ కూడా సరిపోదు మనకు, 113. ఇది 513, అందుకు 4 డిజిట్స్ మనకి తీసుకోవాలి. 2 టైమ్స్ అయితే సరిపోద్ది. 2 టైమ్స్ అంటే ఎక్కడి నుంచి, 2 3 సార్ 6, ఇక్కడి నుంచి మల్టిప్లై చేసుకోవాలి. ఇది జస్ట్ చెక్ చేసుకోవడానికి 2 5 సార్ 10 అని, అందుకు మళ్ళీ ఇక్కడి నుంచి మల్టిప్లై చేయకూడదు. 2 3 సార్ 16, 2 1 సార్ 2, 2 5 సార్ 10. మీకు ఇక్కడ కూడా ఏమైనా డౌట్గా ఉంటే ఇక్కడ రఫ్లో చేసుకోండి. ఫస్ట్ 513 2తో డివైడ్ చేసుకోండి, అప్పుడు సరిపోద్ది. స్మాల్ నెంబరే వచ్చింది అనుకుంటే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది, ఏం భయపడకర్లా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. 14 - 6 8. ఇక్కడ బాగా వెళ్ళిపోయింది. 2 - 2 0. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 - 1 0. ఓకే. నెక్స్ట్ 513. ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 టైమ్స్. 5 టైమ్స్ సరిపోతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఇక్కడ 5 8 సార్ 40 వచ్చేస్తుంది. 4 టైమ్స్ తీసుకోవాలి. ఇక్కడ 4 8 సార్ 32, 4 0 సార్ 0 + 3 3, 4 1 సార్ 4. రిమైండర్ ఎంత 1. 11 - 3 8. మీకు డివిజన్స్ చెప్పినప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ రిమైండర్ డివైజర్ కంటే స్మాల్ నెంబర్ రావాలి. ఇక్కడ 181 ఏదో వచ్చిందంటే ఏంటి, ఇక్కడ ఇంకో టైం పోతుంది అని చెప్పి అర్థం, అంతేగాని మళ్ళీ ఏం భయపడకర్లా. ఇక్కడ కావాలంటే రఫ్లో ఒకసారి మల్టిప్లై చేసుకుని ఇక్కడ వేసేసుకోండి అంతే. ఇప్పుడు ఏమైంది, 81 అయింది. 108 డివైజర్ డివిడెండ్గా మారిపోతుంది. నెక్స్ట్ 10 టైమ్స్, ఇది కూడా ఈజీగా తెలుస్తుంది. 2 8 సార్ 16 బిగ్ నెంబర్, సో 1 టైం ఇది కూడా. 81 7. 10 - 8 2, 27. ఇప్పుడు ఏమవుతుంది, డివైజర్ 81 డివిడెండ్గా మారిపోయింది. ఇక్కడ ఎన్నిసార్లు, 3 టైమ్స్ పోద్ది మనకి. 3 2 సార్ 6, 4 2 సార్ 8 వస్తుంది, కానీ ఇక్కడ మళ్ళీ 4 7 ఉంది కదా, బిగ్ నెంబర్ అయిపోతుంది. 3 టైమ్స్. 3 7 సార్ 21, 3 2 సార్ 6, 6 + 2 8. ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది అంటే 0 వచ్చింది. అంటే మనకి జీసీఎఫ్ ఏంటిది, 27. దేనికి, ఫైనల్ జీసీఎఫ్. మనకి ఇంకో నెంబర్ కూడా ఇచ్చారు, అదే 2 నెంబర్స్ ఇస్తే రాసేసుకునే వాళ్ళం జీసీఎఫ్ ఈజ్ 27, కానీ ఇంకో నెంబర్ కూడా ఉంది. ఇప్పుడు ఈ జీసీఎఫ్తో ఈ నెంబర్ని డివైడ్ చేయాలి. 27, ఇంకా ఆ నెంబర్ ఏంటిది, 1215. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ తీసుకోవాలి, మొత్తం డిజిట్స్ అన్ని తీసేసుకుంటామో తీసుకోము. ఇక్కడ 27 ఉంది, 12 సరిపోదు కాబట్టి 3 డిజిట్స్ తీసుకుంటాం. 3 డిజిట్స్లో ఎన్ని టైమ్స్ చూసుకుందాం. 6 2 సార్ 12, కానీ మనకి ఇక్కడ ఇది కూడా వస్తుందిగా, 6 7 సార్ కూడా ఉందిగా, అందుకని ఇది సెట్ అవ్వదు. 5 టైమ్స్ చూసుకుంటే 5 టైమ్స్ కూడా పెద్దది అయిపోతుంది. 5 7 సార్ 35, 5 2 సార్ 2, 10 + 3 13 అయిపోతుంది, అందుకని 4 టైమ్స్. 4 7 సార్ 28, అంటే 2 ఉంది అక్కడ ఇంకా క్యారీ. 4 2 సార్ 8, 8 ప్లస్ నాకు క్యారీ ఎంత ఉంది, 10. ఎంత, 11 - 8 3, రిమైండర్ 1. మనకు అన్నీ అందుకనే కంటిన్యూస్గా వచ్చాము. ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అన్నీ వస్తేనే ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వగలం, లేకపోతే ఎక్కడ ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళాము. నెక్స్ట్ 5 బ్రింగ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మారిపోదు అప్పుడే, ఎందుకు మనకి ఇంకా ఈ ఫుల్ డివిజన్ అంతా అయిపోలే. మళ్ళీ ఈచ్ స్టెప్లో ఈ డివైజర్ డివిడెండ్గా మారిపోద్ది కదా అని ఇక్కడ 13 తీసేసుకుని 27 చేసేయకూడదు. ఇక్కడ మనకి ఇంకా డిజిట్స్ ఉన్నాయి, ఫుల్ డివిజన్ అవ్వాల. 135. ఇప్పుడు ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ సెట్ అయిపోద్ది. 5 7 సార్ 35, 5 2 సార్ 10 + 3 13, 5 టైమ్స్ అయిపోయింది. 5 7 సార్ 35, 5 2 సార్ 10, కింద క్యారీ ఎంత ఉంది, 3 ఉంది, 13. రిమైండర్ 0, ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోయింది. ఇంకా స్టెప్, ఇంకా డివైజర్ని డివిడెండ్గా మార్చుకోగలం, మనకి 0 వచ్చేసింది. అంటే ఏమిటిది, జీసీఎఫ్
27. అన్ని నెంబర్స్కి జీసీఎఫ్ ఏంటి? గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 27. అయిపోయింది మన సమ్ము. బిగ్ నెంబర్స్ ఉన్నాయని చెప్పి నేను ఏమనుకోకర్లేదు, ఎందుకు మనకి డివిజన్స్ వచ్చు, సబ్ట్రాక్షన్స్ వచ్చు. అన్ని ఈచ్ స్టెప్ ఎన్ని టైమ్స్ జాగ్రత్తగా చూసుకోవటం, మల్టిప్లై చేసేసి రాసేసుకుని సబ్ట్రాక్షన్ చేసేసుకోవడం అంతే. ప్రీవియస్ డివైజర్ డివిడెండ్గా మారిపోతుంది. ఈ స్టెప్ ఒకటి గుర్తుంచుకుంటే ఆ డివిడెండ్గా మార్చేసుకుంటాం, మళ్ళీ డివిజన్ చేసేస్తాం, మళ్ళీ డివైజర్ మార్చుకుంటాం, చేసేస్తాం అంతే. ఫైనల్గా 0 వచ్చేసింది. ఈ జీసీఎఫ్ని ఇంకా మనకి మిగిలిన నెంబర్ని చేసేసుకుందాం. ఇంకొక సమ్ కూడా బిగ్ నెంబర్స్తో చెప్పుకుందాం. ఇంకా ఎల్సిఎం జీసీఎఫ్ సమ్స్ ఆపేద్దాం. నెక్స్ట్ ఇంకో క్లాస్లోకి ఫ్రాక్షన్స్ చెప్పుకుందాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 639, 1065, 1491. ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకుందాం. ఎన్ని టైమ్స్? సింగిల్ టైమే. 2 6s are 12 అయిపోయింది. ఇంకా సింగిల్ టైం 639. 15 minus 9 6, 5 minus 3 2. ఇక్కడ 0 అలాగే ఉంది, మనం ఏం బారో వెళ్ళా. ఇక్కడ ఏమవుతుంది? 10 minus 6 4. ఇక్కడ మనకి ఏ స్టెప్లో అయినా డౌట్ వస్తే ఈ 2 స్టెప్స్ని యాడ్ చేస్తే మళ్ళీ పిక్ పై నెంబర్ రావాలి. 9 + 6 15, 3 + 2 5 + 1 6, 6 + 4 10. నెక్స్ట్ ఏమవుతుంది? 639. ఇక్కడ అన్ని 1 టైమే పోతుంది. 2 4s are 8 కాబట్టి 1 టైమే. 426. 9 minus 6 3 1 2. నెక్స్ట్ 426. ఇక్కడ 2 టైమ్స్ పోతుందా చూడండి. 2 3s are 6, 2 1s are 2, 2 2s are 4. 2 టైమ్స్ పోతుంది. 2 3s are 6, 2 1s are 2, 2 2s are 4. ఎంత రిమైండర్? 0. ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోయింది. అప్పుడు జీసీఎఫ్ ఏమైంది? 213. ఈ 2 నెంబర్స్కి 213. ఇంకా మన సమ్ అవ్వలేదుగా, ఇక్కడ ఈ నెంబర్ కూడా ఉంది, ఆ నెంబర్ని కూడా తీసుకోండి. 213 ఈ జీసీఎఫ్. నెక్స్ట్ 1491. ఎన్నిసార్లు? 7 2s are 14, అంటే 7 టైమ్స్ పోతుంది. 7 3s are 21. 2 క్యారీ ఉంది. 7 1s are 7, 7 + 2 9, 7 2s are 14. సింగిల్ స్టెప్లోనే అయిపోయింది. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోయింది. మరి వాట్ ఈస్ ద జీసీఎఫ్? జీసీఎఫ్ ఈజ్ 213 అయిపోయింది. మనకు 213 ఈ స్టెప్లో 0 వచ్చింది. ఈ 213 తీసుకుందాం, 1491ని డివైడ్ చేసాం. డివైడ్ చేసి సింగిల్ స్టెప్లో వచ్చేసింది మనకి 7 టైమ్స్ 0. అంటే జీసీఎఫ్ ఏమవుతుంది? 213. ఈ ఎల్సిఎం సమ్స్ జీసీఎఫ్ సమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎల్సిఎం అంటే 3 నెంబర్స్ ఇలా రాసేసుకుంటాం, 2తో డివైడ్ చేస్తాం. ఏది పోతుందో 2నో 3నో 5 అని చూసుకుని ఆ నెంబర్స్ అన్ని వరుసగా రాసేసుకుని మల్టిప్లై చేసేస్తాం. అదే హెచ్సిఎఫ్ అయితే కంటిన్యూస్ డివిజన్ మెథడ్. ఓన్లీ ఇది ఒక్కటే అడిగితే, 2 అడిగితే మనకు ఆ మెథడ్లోనే సరిపోతుంది. దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.